है दुल्हन को सजाने के लिए 4 फूल बहुत है पूजा को निभाने, हजारों खुशियां बहुत है जिंदगी हंसाने के लिए, 1000 आनंदाలు చాలు ఈ జీవితాన్ని నందనవనం చేసుకోవడానికి, మరి 7 గమ్ బస్ है जिंदगी दुल्हन के लिए। ఒక్క కష్టం చాలు, ఒక చెట్టెత్తు ఎదిగిన కొడుకు తండ్రి ముందు కాలగర్భం చేసిందనుకోండి, జీవితాంతం ఎంత ఎంత పరిపుష్టమైనటువంటి సంసార ఆరోగ్యపరమైన సంసారం ఉన్నా కూడా ఆ వెలితి ఆ యజమాని తోచుకోలేదు। ఓ గమ్ मेरे उस्मान भाई को मताने के लिए जगत जन से प्रार्थना करते हैं, अल्लाह ने ऐसे प्रार्थना। दैट्स वन फेस। రెండోది మా ఆమని పెద్దలు రామరాజు గారికి చాలామంది నా ప్రగతిలో ప్రధాన పాత్ర, నా వెనుక నా సోదరుడి కంటే ఎక్కువ నాకు వేమూరి బలరాం గారు, వంశీ రామరాజు గారు, ప్రభాకర్ గారు 1981 నుంచి నా జీవన ప్రస్థానానికి మూలభూతమైనటువంటి వ్యక్తులు, పునాది లాంటి వ్యక్తులు. ఆయనను ఇన్స్పైర్గా తీసుకునే ఆమని ఏదన్నా సంకల్పం వస్తే వెంటనే ఆ పని చేసేది। जो मन में आता वो निभाता था। गीत गाना चाहता हूँ मगर आवाज मिलती नहीं, गीत गाना चाहता हूँ मगर आवाज मिलती नहीं, ताजमहल बनना चाहता हूँ मगर मुमताज मिलती नहीं है। At the age of 16, my vocal cords will permit me to sing a song. At the age of 18, 80 సంవత్సరాల వయసులో ఎంత పరిపుష్టమైన స్వర జాన శక్తి ఉన్నా కూడా నేను మాధుర్యంగా పడలేదు। అందుకని ఎప్పుడు ఏ వయసులో ఏం చేయాలో అది ఆమనికి ఉంది, ఆ గొప్పతనం। వాయిస్టిక్ సన్మానం చేయాలి పొద్దున అనుకుంటుంది, మధ్యాహ్నం రామరాజు గారికి ఫోన్ చేస్తే సాయంకాలం సన్మానం చేయాలి, పి సుశీల గారికి సన్మానం చేయాలి, పెద్దల ఆర్ఎస్సీ గారి యొక్క సహకారంతో, పెద్దల ఆశీర్వాదంతో పెద్ద పెద్ద సభలు నిర్వహించి। కాబట్టి రామరాజు గారు గొప్ప మాట ఉన్నారు, ఇవాళ ఒక 2 సంవత్సరాల కాలంలో శిథిలయ ఒక అగ్రగామి సాంస్కృతిక సంస్థకు తత్తుల్యంగా ఏర్పడింది। దాన్ని కూడా చెప్పట్లు కొట్టాలి। సుబ్రహ్మణ్య కరసు అనే ఒక తమిళ విశ్లేషకుడు, సుబ్రహ్మణ్య కరసు ఆయన పేరు, అద్భుతమైన విశ్లేషకుడు ఆయన। సుబ్బరాయన ఒక విశ్లేషకుడు ఉన్నాడు, దానికంటే పూర్వం ఆయన మనకు రామారావు గారి లాగా దక్షిణ భారతదేశం సినిమాలను, ఉత్తర భారతదేశ సినిమాలను విశ్లేషించేటువంటి గొప్ప గొప్ప ఒక అభ్యాసాన్ని ఆయన చేయబోడు। ఆయన ముఖేష్ గురించి గొప్ప మాట విజయం పుస్తకం చదివాను। ఒక అతనికి 30 ఏళ్ల వయసులో భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఆ శరీరం అంతా వ్యాపించిపోయింది। అయినా కూడా సంపన్న కుటుంబంలో ఉన్నవాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు అంటే ఎంత ఖర్చు అయినా సరే ఆపరేషన్ చేయాలి అని చెప్పి చాలా ఎక్స్పర్ట్ డాక్టర్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు। ఆపరేషన్ చేసిన తరువాత డాక్టర్ గారు అన్నట ఈయన 1 నెల కంటే ఎక్కువ బతకడు అని। వెంటనే ఈ రోగి ఎవరైతే ఉన్నాడో, మీరు సుబ్రహ్మణ్య కరసు గారిని విలువండి ఒకసారి, మనకు కూడా చివరి కోరిక ఈ మరణశిక్ష వేసే ముందు, తుది శ్వాస విడిచే ముందు నీకేం కావాలి, వాట్స్ యువర్ డిజైర్ అంటే నాకు ఏదో ఆలుగడ్డకి పప్పు లేకుంటే బిర్యానీ కావాలని వాడి అర్థాలు వాడి కోరడం, అది జీవుడి యొక్క లక్షణం। ఈ సుబ్రహ్మణ్య కరసు వచ్చాక ఈ రోగి పేరు నేను మర్చిపోయా, ఆ రోగి ఏంటంటే డాక్టర్ గారు చెప్పిండు నేను 1 నెల బతుకాలి, కానీ నాకు విశ్వాసం ఉంది వాసుదేవుడు వాసుదేవి పెద్దలు చెప్పారు। ఆయన అన్నట 1 నెల బతుకుతాడని ఎక్స్పర్ట్ డాక్టర్ చెప్పాడు, ముఖేష్ గారి పాటలు నా తలగడ దగ్గర పెట్టండి, నేను 1 సంవత్సరం బతుకుతానని। చాలా అద్భుతంగా ఇవాళ విజయబాబు గారు ఆవిష్కరించారు। ఒక నిద్రలేని రాత్రుల్లో ప్రశాంతమైన నిద్రకు ఒక ముఖేష్ పాట వస్తారు, ఒక ప్రేయసి మాట లేకపోతే ముఖేష్ పాట వింటే ప్రేయసి ప్రేమిస్తుంది। అద్భుత విశ్లేషణ కూడా అన్నమాట, ఒక భగవంతుని యొక్క ఆరాధనా భావం కలగాలంటే ముఖేష్ పాట వినాలి, సంగీతం మీద ఒక నిబద్ధత కలగాలంటే ముఖేష్ గారి పాట వినాలి। ఎంత మూర్ఖుడైనా, ఎంత సంగీతం మీద జిజ్ఞాస లేనివైనా ఒక్కసారి మా ముఖేష్ గారి పాట వింటే సంగీతం మీద అభ్యాసం లేదు। తర్వాత మన తెలుగు విశ్లేషణ నాగపంచంద్ర గారు ఎవరు అన్నారు, పదవస్తే ప్లాస్టిక్ పువ్వుకు పరిమళం వస్తుంది, పదవస్తే ప్లాస్టిక్ పువ్వుకు పరిమళం వస్తుంది, ఏమాత్రం సంగీత జిజ్ఞాస లేని వాళ్ళైనా ముఖేష్ పాట వింటే సంగీతం అభిమానం కలుగుతుంది అని నాగపంచంద్ర। ఆ రకంగా ముఖేష్లో ఉన్నటువంటి మాత్రం, శారీరక, సాత్వికత, భావస్పష్టత ఇవన్నీ కూడా కలపోసినటువంటి ఒక చక్కని కంఠం ముఖేష్। అలాంటి ముఖేష్ గారి పాటలు తర్వాత షమ్మీ కపూర్ గారు వచ్చిన విశేషమైన పరిచయం లేదు। ఏమైనా కూడా ఉత్తర భారతదేశంలో
ఒక విహరించినటువంటి ఆ ఇద్దరి యొక్క కీర్తిశేషులైనటువంటి ముఖేష్ గారు, షమీ కపూర్ గారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులను అభినందించి ఆశీర్వదించి సెలవు.